నేడున్న ఈ హైందవ దేశంలో హైందవ సోదరుల మధ్య మనం బ్రతుకుతున్నాం. ఎంతమంది న్యూస్ మీడియాలు పెట్టుకున్నారు, ఎంతమంది టెలివిజన్ మీడియాలు పెట్టుకున్నారు. వాళ్ళలో ఏ మీడియా వాడైనా రాముడి గురించి కానీ కృష్ణుడి గురించి కానీ తప్పుడు మాటలు మాట్లాడితే ఊరుకుంటారా చెప్పండి? హైందవ సోదరులు స్టూడియోని బద్దలగొట్టి మంటల్లో తగలబెడతారు. ఎవరైనా అల్లా గురించి కానీ ఖురాన్ గురించి కానీ మహమ్మద్ ప్రవక్త గురించి కానీ తప్పుగా మాట్లాడితే పేల్చేస్తారు ఆ స్టూడియోని. ఇంతకీ చవకగా దొరుకున్న వాళ్ళు ఎవరు? క్రైస్తవులు. మరి మీడియా వాడికి ఏం కావాలి? డబ్బు కావాలా? అంటే యేసుప్రభుని అవమానించాలి కదా. పిడి సుందర్రావు ప్రతి పల్లె ప్రతి పట్టణంలో వేలాది మంది ప్రజల మధ్య బహిరంగ సవాల్, మీస ఉంటే మగతన ఉంటే అని ఛాలెంజ్ చేసిన ఈ మీడియా ఆడంగి వాళ్ళు, మరలా అంటున్నాను మాట, మీడియా ఆడంగులు ఎందుకు రాలేదు? క్రైస్తవ్యం మీద కోపమా? బైబిల్ మీద ద్వేషమా? విదేశీ మతం అన్నాడు అందుకే దీన్ని, విదేశీ పుస్తకం అన్నారు అందుకే దీన్ని. మనలో చేవ ఎక్కడుందో చెప్పండి? పిడి సుందర్రావు 20వ శతాబ్దంలో పుట్టబట్టే అసలు బైబిల్ ఏంటో, బైబిల్ గొప్పతనం ఏంటో, అసలు యేసు మాటల్లో ఉన్న గొప్పతనం ఏంటో, బైబిల్ గురించి కానీ ప్రభువు గురించి కానీ ఎవడైనా ప్రధాని కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ ప్రభుత్వం కానీ యేసు జోలుకొస్తే పిడి సుందర్రావు సహించడు. ఎంత ధైర్యం మీకెక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటున్నారా? అలా ఏలియాకు రాలేదా? ఆనాడు ఎలీషాకు రాలేదా? ఆ రాజు దావీదుకు రాలేదా? ఆ రాజు శాంసన్కు రాలేదా? మహాబల పరాక్రమవంతులుగా ప్రభుత్వాలు ఎదిరించి నిలబడిన మహా వీరుల జాతకాలు మీ చేతిలో ఉన్న బైబిల్లో ఉన్నాయే. ఏమంటే న్యూస్ మీడియాని ఎవరైనా ఇలా మాట్లాడతారా? పిడి సుందర్రావు తప్ప. ఈ దేశంలో ప్రధాని కూడా మీడియా గురించి మాట్లాడకూడదు. ఈ దేశం పరిపాలిస్తున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మాట్లాడకూడదు మీడియాని. మీడియా అంటే భయం. ఈ మంత్రులకు భయం, ఈ ఎమ్మెల్యేలకు భయం, ఈ ఎంపీలకు భయం, ఈ రాజకీయ నాయకులకు భయం. పిడి సుందర్రావు అంటే మీడియాకి సింహ స్వప్నం. వాదించి ఒప్పించే క్రైస్తవుడున్నాడు, ఛాలెంజ్ విసిరితే ముందుకెవడు రాడు.